పటేల్ స్ఫూర్తితో మతతత్వం పైన పోరు అంట. ఇంకా బీజేపీకి ఉన్న కాంగ్రెస్కు ఒకటే మాట ఏం దొరుకుతుంది అంటే, ఇక బీజేపీ పైన మతతత్వం ఉన్నాయని చెప్పి మతతత్వం పైన పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. ఇక ఈ దేశంలో ఎక్కడ చూసినా దేశంలో ఏమో మత విద్వేషాలు రెచ్చగొడతా అంటే, ఇక రాష్ట్రాల్లో ఏమో కులాలను రెచ్చగొడతా అంటే, సో కులాలు మతాలు ఈ యొక్క కుంపట్లో ఏ పార్టీ అయినా రాజకీయం చేస్తూ గద్దెనెక్కాలని చూస్తా అంటే, ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం భారతదేశంలో లౌకిక దేశం అని అన్నప్పటికీ మతతత్వం కులతత్వం ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఆయనకు నెహ్రూతో సత్సంబంధాలే ఉండేవి వేదనన్నట్టు భాజపా చిత్రీకరిస్తుంది. విస్తృత సిడబ్ల్యూసీలో ధ్వజమెత్తిన ఖర్గే మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానం. సిడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో అంబికా సోని, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మతతత్వ విభజనవాద రాజకీయాలపై సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడుతున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది. హింస మతతత్వాలు మన దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై పోరులో సర్కార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణబద్దులై ఉంటామని పేర్కొంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్ పటేల్ స్మారకం వద్ద మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించి తీర్మానం చేసిందట. ఇక్కడ పటేల్కు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మధ్య విభేదాలున్నట్టు భాజపా తరచూ చెప్పడం ఉద్దేశపూర్వక దుష్ప్రచారం అని, ఇది స్వాతంత్ర పోరాట స్ఫూర్తిపై దాడి అని దీనిలో పేర్కొంది. మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్ నాయకత్వాన్ని విడదీసి చూడలేమంటే వీళ్ళిద్దరూ బాగా ఇంకా కుడి భుజం ఎడమ భుజం లెక్క స్వాతంత్ర సమరం కోసం పనిచేసిండ్రు. గాంధీజీ కానీ, అదేవిధంగా నెహ్రూ కానీ, అదేవిధంగా పటేల్ కానీ వీళ్ళంతా పనిచేయడం జరిగింది స్వాతంత్రం కోసం. వీళ్ళ యొక్క మధ్యలో ఉన్న స్నేహాన్ని తప్పుపడితే వివాదాలు ఉన్నాయంటే అది స్వాతంత్ర సంగ్రామాన్ని కించపరచల కిందికి వస్తుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం. ఇంకా అసలు భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ కులాలు మతాలు గొడవలు జరుగుతున్నాయి అంటే ఎవరు ఏ మతాన్నైనా కులాన్నైనా చేసుకోవడానికి ఇక్కడ సెక్యులర్ ఉన్నది. అసలు వాస్తవానికి భారతదేశంలో మతాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆ మతంలో కులాలు లేకుండా వర్గీకరణ లేకుండా అసలు స్కూల్ నుంచే పిల్లలకు క్యాస్ట్ అనే కాలం తీసిపడైతే అప్పుడు భారతదేశంలో కొంత ఈ మత విద్వేషాలు కుల రాజకీయాలు ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉండి ప్రజలకు మంచి జరుగుతుంది. కులాన్ని అడ్డు పెట్టుకొని మా కులానికి ఇది కావాలి, మా కులానికి ఈ పదవులు కావాలి, మా కులానికి మా నాయకుడు కావాలి, మా కులానికి ఉద్యోగాలు కావాలి, మా కులానికే ఇంకా పలానా పనులు కావాలని చెప్పి ఇంకా కులాల కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారతదేశంలో ఇంకా కులాల కుంపట్లే తోటి రాజ్యమేళాలని చూసడం ఇంకా దుర్మార్గమైన చర్య. అసలు క్యాస్ట్ అనే కాలాన్ని అది కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నా లేకపోతే బీజేపీ ఉన్నా ఆ క్యాస్ట్ అనే కాలాన్ని తీసేస్తే ఇట్లాంటి గొడవలు అయితే జరిగాయి.